సార్ నమస్కారం సార్. నమస్తే మేడం. సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇది మరొక షాక్ అని చెప్పేసి చెప్తున్నారు సార్. అదేంటంటే పిఠాపురం ఇన్ఛార్జిగా ఉన్న గత ఎలక్షన్స్ లో పోటీ చేసిన వంగ గీత గారు కూడా ఇప్పుడు వైసీపీ నుంచి తప్పుకొని ఉన్నారు, వైసీపీకి రిజైన్ చేయబోతున్నారు నాకు వార్త వైరల్ అయిపోతుంది సార్. మరి నిజంగా ఈ వార్తలు నిజముందా? మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బిగ్ షాక్ అనుకోవచ్చా సార్? జగన్మోహన్ రెడ్డి గారికి వరుసగా షాకులు తగులుతూనే ఉంటాయి. వాళ్ళు రాజకీయ ప్రయాణం మీద, ఆ కెరీర్ మీద ఆశ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు సేఫ్టీ మార్గాన్ని ఎంపిక చేసుకుంటారు. ఏ రూట్లో వెళ్తే మనం సేఫ్గా ఉంటాం అన్నది వాళ్ళు ఎంపిక చేసుకుంటారు, చేసుకోవాలి కదా. రాజకీయాలు చాలా కాస్ట్లీ అయిపోయినాయి. ఈరోజు రాజకీయాల్లో ఒక నియోజకవర్గంలో నిలబడాలంటే కనీసం ఒక 50 కోట్లు 75 కోట్లు పెట్టుబడి ఉంటే కానీ అసలు నిలబడే స్థాయి కాదు ఇక్కడ. ఈ వంగా గీత గారు మన ప్రజారాజ్యం పార్టీలోను చిరంజీవి గారికి భక్తురాలిగా జాయిన్ అయ్యారు, గెలిచారు కూడా. అయితే అప్పటి నుంచి ఆవిడకి ప్రత్యేకమైన గౌరవం చిరంజీవి గారి పట్ల ఉంది. ఎందుకుందో అన్నది అందరికీ తెలుసు. ఆ కమ్యూనిటీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అదే గౌరవాన్ని పవన్ కళ్యాణ్ మీద కూడా చూపించింది ఆవిడ. ఎలా చూపించిందంటే, నిజంగా పవన్ కళ్యాణ్ మీద తను గెలవను అని చెప్పినప్పుడు కూడా ఏమో గతంలో గెలిచాను కదా, నాకు వచ్చిన ఓటు బ్యాంక్ అంతా యాజికి కొంత చెదిరినప్పుడు కూడా నా మెజార్టీ రాకపోవచ్చు కానీ గెలుస్తాననేటువంటి ఒక ధీమాతో మాత్రం దిగింది. ఆవిడ సపోర్ట్గా ఎవరిని పంపించారండి? రూములోంచి బయటికి రానటువంటి మిథున్ రెడ్డిని కానీ, లేకపోతే అక్కడ లోకల్ ఇన్ఛార్జిని కానీ వీళ్ళు పంపించారు. వాళ్ళు ఏమంటారు? కళ్ళు మూసుకొని గెలిచేస్తా ఉంటారు. సరే, క్యాన్వేసింగ్కి ప్రాపగండాకి ఎవరిని పంపించారు? శ్యామలను పంపించారు. ఏమండి, జనసేన ప్రభంజనం ముందు, పవన్ కళ్యాణ్ తాలూకు ఉపన్యాసాల ముందు శ్యామల ఉపన్యాసం ఎంతవరకు గెలిపిస్తుందండి? అది హాస్యాస్పదం కదా. నీకు నేను సపోర్ట్గా ఉన్నానమ్మా అని చెప్పినప్పుడు వాళ్ళకంటే మించిన స్థాయిలో ఉన్నవాడు సపోర్ట్ ఉంటే మనకి హెల్ప్ అవుతుంది. కానీ వేరే శ్యామల, వాట్ ఈస్ హర్ క్యాలిబర్? ఆవిడకి ఏమైనా మాట్లాడడం వచ్చా? రాజకీయం తెలుసా? న్యాయశాస్త్రం తెలుసా? చట్టం అంటే ఏమిటో తెలుసా? ఏమీ తెలియకుండా జగన్మోహన్ రెడ్డి అన్నగారు ఉన్నారు కనుక రాజ్యం చేస్తారు కనుక మీరందరూ వంగా గీతకి ఓటేయండి అంటే అక్కడ కొన్ని రెండో వ్యక్తిని ఎవరిని బాగా రైట్ హ్యాండ్గా సపోర్ట్గా ఉంచారంటే అక్కడ ఈ ముద్రగడ పద్మనాభం ఒకప్పుడు ఎన్టీ రామారావు గారి హయాంలో చాలా నిజాయితీగా ఉండేవాడు. ఈ నిజాయితీగా ఉండేసరికి ఏంటంటే అప్పటికి ఈ కాపు వర్గం అంతా 34% ఉండేది. కాపు వర్గం, ఈ కాపు వర్గం అంతా మరి ఒకటిగా ఉండాలి. వంగవీటి మోహన్ రంగా పోయిన తర్వాత ఈ కాపు కమ్యూనిటీని లీడ్ చేస్తున్న వ్యక్తి ఎవరు దొరకలేదు. ఇటువంటి వ్యక్తి అయితే మనకి న్యాయంగా ఉంటుందని చెప్పేసి ఆయన ఎంపిక చేసుకొని ఆయన పెద్ద మనసుగా పెట్టి, చేగొండి హరిరామరావు ఉన్నప్పుడు కూడా ఆయన ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఆయన తాలూకు మాటలు ఉండవు, అన్ని ఉత్తరాలే. ఒక 50 ఉత్తరాలు 100 ఉత్తరాలు రాస్తాడు, చేయి ఊరికి కూర్చుంటాడు. ఈయన అలా కాదు, కొంచెం మాట్లాడతాడు, ఏదో అంటాడు, కంచాలు పట్టుకొని గరిటలతో కొట్టమనో ఏదో అంటాడు అన్నమాట. ఆ జోకో మంచో మొత్తానికి ఇట్లాంటి మూమెంట్ని తీసుకొస్తాడు. ఒక ట్రైన్ని కూడా కాల్చే సందర్భం మనకు వచ్చింది. అది ఎలాగొచ్చిందో అంత రుజువైంది. దానికోసం మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన హయాంలో, ఈయన నాయకత్వంలోనే ఇట్లాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరిగాయి. అటువంటి వ్యక్తి, పూర్తిగా నిలకడలేని వ్యక్తిని తీసుకొచ్చి వంగా గీతకి సపోర్టు ఇవ్వమంటే ఆయన ఏం సపోర్ట్ ఇస్తాడు? నా కూతురు నాకు కాదని చెప్తాడు. నీ కూతురు కనుక నా కూతురు కాదని నువ్వు చెప్పగలవు. ఈ ప్రజలు నా ప్రజలు కాదని చెప్తావా? మీకు ఒకే మాట చెప్తున్నాను, మీరు నా మాట విని ఓట్లు అయిపోయినట్టయితే మీకు నాకు సంబంధం లేదని చెప్పగలరా ఓటు వేయొద్దని? ఇటువంటి ఇరకాటంలో పడిపోయి పూర్తిగా అస్తిత్వాన్ని కోల్పోయి బజారు పాలైపోయి నవ్వులు పాలైపోయి ఒక మూలలో కూర్చున్నాడు. మూలగా ముద్రగడ పద్మనాభం. ఇటువంటి వాళ్ళ సపోర్ట్తో నువ్వు గెలిచాయమ్మా, చెల్లమ్మ, అక్కమ్మ అంటే
వంగ గీత ఏం గెలుస్తుందండి? ఈరోజు వంగ గీతకి ఇంకొక చోట ఏ విధమైనటువంటి సహకారం లేదు. ఆవిడకున్న సహకారం కానీ సపోర్ట్ కానీ ప్రజలు కానీ పిఠాపురంలో ఉన్నారు, వాళ్ళు లేకుండా పోయారు. ఇప్పుడు మళ్ళీ రాజకీయ పునర్జీవితాన్ని ప్రారంభించాలి. ఈ రాజకీయ పునర్జీవితాన్ని ప్రారంభించాలంటే ఎవరు అక్కడ ఉన్న పార్టీలు రెండు ఉన్నాయి. బీజేపీ పార్టీ చేర్చుకోదు, డెఫినెట్గా చేర్చుకోదు. తెలుగుదేశం పార్టీ అంటే ఆలోచిస్తారు, కానీ చేర్చుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అయితే చేర్చుకోడు, కానీ చిరంజీవి గారు మాత్రం ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. ఎందుకంటే ఆయన ప్రజారాజ్యం పార్టీలో నిలబడి ఈవిడ ఆయన తాలూకు పేరు నిలబెట్టి గెలిచింది కాబట్టి ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. కనుక ప్రజారాజ్యంలో పార్టీలో చేరదామన్నటువంటి సంప్రదింపులు జరుగుతున్నాయి. డెఫినెట్గా ఈ పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీని విస్తృతం చేసుకుందాం, ఇంప్రూవ్ చేసుకుందాం, పార్టీని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేద్దాం అన్న ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి వంగా గీత ఫర్దర్గా వెళ్ళినట్టయితే మన జనసేన పార్టీలోకి వెళ్ళొచ్చు. వెళ్ళినట్టయితే జనసేనకు ఒక వేవ్ వస్తుంది, ఆ వేవ్లో గెలవచ్చు. అది ఒకటే పునర్జీవితానికి ఉన్న ఒకే ఒక మార్గం కనుక ఆ మార్గాన్ని ఎంపిక చేసుకొని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఏదైనా జటిలమైన సమస్య ఉన్నట్టయితే ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు వినాలి, ఆ సమస్యల గురించి ఆలోచించాలి. అది నిజమైన సమస్య అయితే ఆ సమస్యకి పరిష్కారం దిశగా అడుగులు వేయాలి. జగన్మోహన్ రెడ్డి పని చేయడు, అసలు మాట వినడు. అందువల్ల ఇన్ని సమస్యలు ఉంటుండగా ఈ పార్టీలో ఎందుకు ఉండాలి అని డెఫినెట్గా వంగ గీత మాత్రం రాజకీయాల్లో ఉండాలంటే పార్టీ మారక తప్పదు. ఆవిడ జగన్మోహన్ రెడ్డి వల్ల ఎటు చూసినప్పుడు కూడా అవమానాలు ఎదుర్కొంది, ఓడిపోయింది, సహకారం లేకుండా పోయింది, తన మొర వినేవాళ్ళు ఎవరు లేకుండా పోయింది. కనుక ఈ నిర్ణయం తీసుకోవడంలో తప్పు లేదు. జనసేనలో జాయిన్ అయితే మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ నాటికి ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది అంటే, ఇప్పుడు ఆల్రెడీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో జనసేనలో ఇప్పుడు పిఠాపురం నుంచి అయితే వేరే అంటే ఆప్షన్ అయితే లేదు, వేరే చోటుకి మారాల్సి అయితే ఉంటుంది. అందుకే చెప్పాను, నేను చెప్పింది బాగా మీరు విన్నట్టయితే, జనసేన పార్టీలో జాయిన్ అయినట్టయితే జనసేన పార్టీలో ఓ వేవ్ వస్తుందండి. ఏదేమైనప్పుడు కూడా రాబోయే రోజుల్లో కాబోయే నాయకుడు మాత్రం పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణ్ ఎంతమందిని నిలబెట్టినప్పుడు కూడా వాడికి ఒక క్వాంటిటీ ఉంటుంది. అందువలన ఆ పవన్ కళ్యాణ్ వేవులో గెలిచే అవకాశాలు ఉన్నాయి. పిఠాపురం అండి, ఎవరిని ఎక్కడ నిలబెట్టినా గెలిచేస్తారండి. ఆ వేవ్ పెదానమాట. ఇప్పుడు అనకాపల్లి లాంటి ప్రాంతంలో విజయ్ కుమార్ రెడ్డి ఒక మామూలుగా జనసేన పార్టీ అభిమానం అన్నమాట, గెలవలేదు. ఎన్ని చోట్ల అసలు పూర్తిగా రాజకీయాల్లో గెలుస్తామో గెలవో అనుకున్న వాళ్ళు ఎంతమంది గెలిచారు? 21 మందిని నిలబెట్టినట్టయితే పవన్ కళ్యాణ్ 21 మంది గెలిచారు కదా, దాన్నే వేవ్ అంటారు. ఆ గాలి ఎప్పుడైతే పోగయిందో ప్రతి ఒక్కరు కూడా విజయం చేకూరుతుంది. అలాంటి గాలి ఎన్టీ రామారావు గారి టైంలో వచ్చింది, ప్రతి ఒక్కరు నిలిచారు. అలాగే ఇందిరాగాంధీ టైంలో వచ్చింది, ఒక చెక్క బొమ్మను నిలబెట్టేటితే ఆ బొమ్మ ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భాలు ఉన్నాయన్నమాట. అటువంటి ఒక వేగం ఉంటుంది వాళ్ళకి, ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడిన తర్వాత వాళ్ళు వెనక్కి తగ్గరు. 600 అయినా వాళ్ళు గెలిపించుకుంటారు. వీళ్ళు ఏంటంటే రాజకీయ నాయకులందరూ ప్రజలు గొర్రెలు లాంటి వాళ్ళు, మనం చెప్తాము, మనం ఇచ్చే డబ్బుకి, మనం ఇచ్చే బిర్యానీకి, మనం ఇచ్చే మందుకి లొంగిపోతారు అనుకుంటారు. కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళండి. సుప్రీంకోర్టు న్యాయస్థానం ఎటువంటి తీర్పు ఇస్తుందో నా దృష్టిలో ప్రజలు కూడా అటువంటి తీర్పే ఇస్తారు. అదే అంతిమ తీర్పు. వాళ్ళు ఎవరిని గెలిపించాలనుకుంటే వాళ్ళే గెలిపిస్తారు. ఇవన్నీ ఉన్నాయి కనుక వాళ్ళు రాజకీయంగా వాళ్ళు అడుగులు వేస్తున్నప్పుడు ఇవన్నీ ఆలోచించుకుంటారు. మళ్ళీ వైసీపీ పార్టీకి ఎందుకు ఎక్కడో సీట్ ఇస్తారు? కొన్ని పిఠాపురంలో సీట్ ఇచ్చినట్టయితే మీరు ఇప్పుడు అనుమానం పడ్డారు కదా, పిఠాపురంలో మళ్ళీ గెలుస్తుందని. అటువంటి అనుమానం ఆవిడకి వస్తుంది. పిఠాపురం కాకుండా ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి. ఇంకో ప్రాంతానికి వెళ్ళినట్టయితే వాళ్ళ తాలూకు సపోర్ట్తోని, వాళ్ళ తాలూకు బలంతోని, వాళ్ళ తాలూకు ప్రమోషన్తోని, ఈవిడ తాలూకు మంచితనం మాత్రం ఉంది. వంగ గీత మీద ఏంటంటే మిగతా వాళ్ళ మీద ఉన్నట్టుగా
ఒక బ్యాడ్ కంప్లైంట్స్ ఏమి లేవు. ఆవిడ చేసినంత వరకు పిఠాపురంలో బాగానే చేసింది అనేటువంటి ఒక మాట వచ్చింది కనుక ఒక మంచితనం కూడా ఎడిషనల్గా యాడ్ అవుద్ది అన్నమాట. అంటే ఆ ఇచ్చిన సీటు, వాళ్ళకు ఉన్నటువంటి సపోర్టు, వాళ్ళకున్న ప్రాపగండాతో పాటు, ప్రమోషన్తో పాటు వ్యక్తిగతంగా వ్యక్తి మంచి వాళ్ళు అయినట్టయితే ఆ మంచి వాళ్ళకి కూడా ఫ్యూచర్ ఉంటుందండి ఎప్పటికైనా. రాజకీయాల్లో కాదు, ఎక్కడ ఏ రంగంలో ఉన్నప్పుడు కూడా మంచితనానికి మించినటువంటి ఆయుధం ఏమి లేదు. సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ లైన్ క్లియర్ అయింది ఆయన చెప్పుకోవచ్చు సార్. పిఠాపురంలో ఇప్పుడు అప్పుడు వంగ గీత గారి కాంపిటీషన్ ఉండే, ఇప్పుడు వైసీపీ నుంచి ఒకవేళ వంగ గీత గారు బయటకు వస్తే ఇక అక్కడ పవన్ కళ్యాణ్ గారికి తిరుగులేదు అని అనుకోవచ్చా సార్ అక్కడ? పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేస్తే తిరుగులేదండి. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ మాట్లాడి వెళ్ళిపోయే వాళ్ళు, పవన్ కళ్యాణ్ మాట్లాడితే నిలబెట్టుకుంటాడనే పేరు వచ్చింది. ఆ పేరులో ఎంతైతే ప్లస్ పాయింట్ ఉందో అంతే మంచి పాయింట్ ఉంది. మంచి ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ఏమిటంటే ఆయన ఒక మాట చెప్తే ప్రజలందరూ నమ్మేస్తారు. దాని చాటింపు అవసరం లేదు, పదే ఆ మాట చెప్పవలసిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడంటే చేస్తాడరా అంటారన్నమాట. అది మంచి. కానీ ఆ మాట చెప్పిన తర్వాత ప్రాక్టికల్గా కార్యాచరణలో సాధ్యపడదా ఇవన్నీ ఆలోచించుకొని చేసేసరికి టైం తీసుకోవచ్చు. టైం తీసుకుంటే ఏమవుతుంది, నువ్వు చెప్పావు కదయ్యా, మిగతా వాళ్ళు చెప్పి మర్చిపోయారంటే వాళ్ళు రాజకీయ నాయకులు. మిమ్మల్ని రాజకీయ నాయకులు అనుకోవటం లేదు, మా కుటుంబంలో సభ్యులు అనుకుంటున్నాం, మా ఇంటికి పెద్దన్నయ్య అనుకుంటున్నాం, మా కొడుకు అనుకుంటున్నాం, ఇలా మాట్లాడతారన్నమాట. మరి నువ్వు చెప్పిన తర్వాత నువ్వు చేయలేదే. అందువలన ఇవన్నీ ఆయన కాళ్ళకు ఆయనే తాళ్ళు కట్టుకున్నాడు. మరి ఆ తాళ్ళన్నీ విప్పుకోవలసినటువంటి బాధ్యత కూడా పవన్ కళ్యాణ్కి ఉంటుంది. మేనిఫెస్టోలో చెప్పినటువంటి అన్ని కూడా ఆచరణలో పెట్టి, కొన్ని ఒకటి రెండు ఆచరణ సాధ్యం కాకపోయినా మేము అమలు చేస్తున్నాము, ప్రారంభిస్తున్నాము అని ప్రారంభించినట్టయితే పవన్ కళ్యాణ్ ఉంటుంది. కానీ లేకపోతే ఎవరు మినహాయింపు ఎవరు ఉండరండి. చెప్పింది చేయకపోతే చేస్తారు. ఇప్పుడు రాజకీయ నాయకులు బాగా ఏంటంటే ప్రజలలోకి అయిపోయారు అన్నమాట. ప్రజలు ఆడుకుంటున్నారు రాజకీయ నాయకులతో. విధంగా చెప్పాలంటే కలబొలి మాటలు చెప్పేసి కాలక్షేపం చేద్దామంటే ఈ రోజుల్లో ఏ రాజకీయ నాయకుడికి కూడా కుదరదు. అవును సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్.